అందరికీ నమస్కారం అండి. పూర్వం శ్రీశైల ప్రాంతంలో బ్రహ్మగిరి సమీపంలో ఓ మహాశివభక్తుడైన విశ్వబ్రాహ్మణ మహాశిల్పి ఉండేవాడు. ఆయన ఒకసారి మల్లికార్జున స్వామిని దర్శించడానికి శ్రీశైలం వచ్చాడు. అలా స్వామిని పూజించి ఇంటికి చేరి శిల్పి సదా ఆలయాన్ని గురించి ఆలోచించడం ప్రారంభించాడు. తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోని బయట కూడా మహత్తరమైన నందుల్ని నెలకొల్పాలని ఉత్సాహంతో అనుకున్నాడు. అనుకున్న వెంటనే పని ప్రారంభించాడు. శిల్పి నక్తవ్రతం అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి నైటు భోజనం చేసి అలా నియమాన్ని పాటిస్తూ ఎంతో నిష్టగా నందుల్ని తయారు చేశారు. శిల్పి కవలపిల్లలా ఉన్న ఒకే రూపంతో ఉన్న 2 చక్కటి నందుల్ని చెక్కాడు. ఆ నందుని చూసి ఎంతో ముచ్చటపడ్డాడు. అయ్యో, నందుల్ని అయితే నేను చెక్కాను, కానీ వీటిని శ్రీశైలం చేర్చడం చాలా కష్టం కదా. అందులోని పాతాళ గంగ కూడా దాటాలి. అమ్మో, ఇది నా వల్ల అవుతుందా అనుకుని ఆలోచిస్తూ నిద్రపోయాడు. నిద్రపోయిన తక్షణమే అతనికి గాఢ నిద్ర పట్టింది. ఆ నిద్రలోని స్వామివారు కలలో కనిపించి శిల్పితో ఇలా అన్నారు: భక్త, నీ సంకల్పం చాలా మహత్తరమైనది. నీవు చాలా నిష్టగా ఈ నందుల్ని నీ శిల్పకళా నైపుణ్యంతో చాలా చక్కగా తయారు చేసావు. నేను ఈ పలుపు తాడులు ఇస్తున్నాను, 2 పెద్ద తాడులు. వాటిని నందులకు కట్టి నీ తాడుల్ని వాటి మెడలకు కట్టి నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా బయలుదేరు. వాటిని యథాస్థానంలో పెట్టు అని కలలో కనిపించారు. శిల్పికి వెంటనే మెలకు వచ్చింది. ఏంటి ఇది, కళ నిజమా అని చూస్తే ఎదురుగా 2 పెద్ద తాడులు, పలుపు తాడులు ఉన్నాయన్నమాట. ఓహో, అయితే సాక్షాత్తు శివుని అనుగ్రహం కలిగింది అని ఎంతో ఆనందించి శివుని ఎంతో తన మనసులో వందనాలు అర్పించి ఆ తాడుల్ని ఆ శిల్పనందులకి మెడలకి కట్టి వాటిని 2 పట్టుకుని తెల్లవారుజామునే తను స్నానపానాదులు ముగించుకుని తెల్లవారుజామున నడక ప్రారంభించాడు. నడిచి మరునాడు తెల్లవారుజాముకి శ్రీశైలం మరునాడు తెల్లవారుజామున పాతాళగంగ వద్దకు మధ్యలోకి చేరాక ఒక నంది ముందు వెళుతోంది, ఒక నంది వెనక వైపు ఉంది. ఎంత లాగినా వెనక వైపు నంది రావడం లేదు. 2 నందులు కవలపిల్లల్లా ఉన్నాయి. ఎంత నాగినా రాకపోతే ఆ హడావుడిలో శివుడు వెనక్కి చూడకూడదన్న మాట మరిచి గబుక్కుని ఎందుకు రావట్లేదబ్బా ఈ నంది అని వెనక్కి తిరిగి చూశారు. అంతే, తప్పు జరిగింది. వెంటనే ఆ నంది రాళ్ళల్లో తన కాళ్ళు ఇరుక్కున్నాయి. వాటిని సరిచేసుకుంటున్న నంది అక్కడ నిజంగా శిల్లా మారిపోయింది. అయ్యో అని చాలా బాధపడ్డాడు ఆ శిల్పి. ఇంక చేసేది ఏమీ లేక ఆ నదిలో పాతాళగంగలోని మధ్యలో శిలలా మారిపోయిన నందిని వదిలేసి వేరొక నందిని పట్టుకుని యథాస్థానం శివాలయానికి వెళ్ళి ఆ నందిని ప్రతిష్ఠించినందుకు చాలా ఆనందపడ్డాడు. కాకపోతే అయ్యో, 2వ నందిని కూడా తీసుకొచ్చుంటే చాలా బాగుండేది. సరే, ఇది కూడా శివ సంకల్పమే, చేసేది ఏమీ లేక మరలా పాతాళగంగ వద్దకు వచ్చి చూస్తే ఆ నంది అలాగే శిలాల ఆ నది మధ్యలో ఉండిపోయింది. దాన్ని ఉబ్బలి బసవన్నగా ఇప్పటికీ పిలుస్తారు. ఎన్నోసార్లు నదీ ప్రవాహంలో వరదలు వచ్చి ఆ నంది దగ్గర ఒక 70 అడుగుల లోతుకి వెళ్ళిపోయిందనమాట ఆ పాతాళగంగలో. ఇంకా ఏమీ చేసేది లేక ఇంకా అక్కడ నందీశ్వరిని నమస్కరించి ఎంతో ఆనందంగా ఒక నందినైనా ప్రతిష్ఠించాను అనే శిల్పి ఎంతో సంతోషంగా తన నగరానికి చేరుకున్నారు. ఇది నిజంగా జరిగిన యథార్థ సంఘటన. ఇప్పటికీ పాతాళగంగలో ఉన్న నంది అప్పుడప్పుడు బయటికి వచ్చి వరదల్లో కొంచెం బయటికి వచ్చినప్పుడు కనిపిస్తుంది, వాటరు తగ్గినప్పుడు కనిపిస్తుంది అంటారు. దాన్ని ఉబ్బలి బసవన్నగా పిలుస్తారు. ఇది యథార్థ సంఘటన అండి, శ్రీశైలంలో జరిగిన యథార్థ సంఘటన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.